మోడీ గిఫ్ట్ అవునా కదా? మోడీ గిఫ్టా కదా? ఏం గిఫ్ట్? మరి ఢిల్లీలో ఉన్న మోడీ గారు గిఫ్ట్ ఇచ్చినప్పుడు మరి మోడీ గారికి మీ భారత్ మాతకి జై ఇవ్వడం లేదా? రెండు చేతులు పైకెత్తి గట్టి అన్నావా లేదా? అన్నావా? భారత్ మాతాకి ఇంకా లేదన్నమాట. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. వేదిక ఉన్నటువంటి పెద్దలు, శాసన మండలి సభ్యులు శ్రీ అంజిరెడ్డి గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, ఆర్టీఓ గారు, డిఓ గారు, జిల్లా అధ్యక్షులు గోపి గారు, ఇతర అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎక్కువసేపు మాట్లాడేది కానీ ఎండ కొడుతుంది బాగా. సైకిల్ దొక్కుతారు కదా, వాళ్ళ లైసెన్స్ ఉందా మీకు? లైసెన్స్ లేకుంటే ఎస్పీఆర్ పట్టుకుంటారు వాళ్ళు. సైకిల్ తొక్కొస్తుంది అందరికీ. సైకిల్ తొక్కొస్తేనే దొక్కాలి, తొక్కడం కూడా వెళ్ళి నడుచుకుంటూ తీసుకుపోవాలి. వీళ్ళందరికీ వాటర్ బాటిల్ ఇచ్చిరా? ఉన్నాయా? చేతులు ఉన్నాయా? చూపడు. నువ్వు ఖాళీ వాటర్ పడుతున్నావు. మళ్ళీ వాటర్ బాటిల్ లేదు, మళ్ళీ అందరికి ఎండ కొడుతుంది బాగా. కాబట్టి మోడీ గారి యొక్క ఆలోచన మేరకు ప్రతిసారి ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా పార్లమెంట్ సభ్యులందరి యొక్క సమావేశంలో మోడీ గారు చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు. విద్య, వైద్యం విషయంలో ప్రతి పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి, అవసరమైన సహాయ సహకారం చేయాలి, వాటి అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా ముందు ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన, వారి యొక్క స్ఫూర్తి మేరకు, వారి యొక్క ఆదేశాల మేరకు మీరందరూ కష్టపడి గెలిపించినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు నేను తృణమో ప్రణమో ఒక ఉడత భక్తిగా ఈ సహకారం చేస్తున్నా, ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇది పెద్ద కార్యక్రమం కాకపోవచ్చు, కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి 10th గర్ల్స్కు బాయ్స్కు ఇంతవరకు మీకు సొంత ఆస్తి అని లేదు, కానీ మొట్టమొదటి సొంత ఆస్తి సైకిల్ రూపకంగా బండి సంజయ్ మీకు అందిస్తున్నాడు. ఇదే మొట్టమొదటి ఆస్తి మీకు. మొన్న కరీంనగర్లో సైకిల్ మనం పంపిణీ కార్యక్రమంలో ఒక అమ్మాయి వచ్చింది. సార్, నేను 8th క్లాస్ నుంచి మా నాన్న దగ్గర గొడవ చేస్తున్నా సార్, సైకిల్ ఇవ్వాలి సార్, కానీ మొట్టమొదటిసారి మోడీ గిఫ్ట్ నాకు వచ్చింది సార్ అన్నాను. ఇంకో అమ్మాయి వచ్చింది, సార్ నేను పూరి కూర్చొని ఉంటా సార్, మా అమ్మాయికి బట్టలు చిరిగిపోతున్నాయి, కాళ్ళకి చెప్పుల్లో, చాలా పేదరికం సార్, మేము గుడిసెలో ఉంటాం సార్, మా నాన్నకే సైకిల్ లేదు సార్, ఇక్కడ కొనిద్దామంటే మా ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ స్కూల్లో తీసుకుని చాలా మంది మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ సైకిల్ మీద పోతుంటారు సార్, నేను సైకిల్ కొనిమని అడుగుదామనుకుంటే మా నాన్నకే సైకిల్ లేదు, ఏ విధంగా బాధ పెట్టాలని చెప్పి లోపల ఆలోచిస్తున్నా సార్, మా నాన్నకే సైకిల్ లేదు, ఈరోజు మోడీ గారి గిఫ్ట్ పెరిగితే నాకు సైకిల్ వచ్చింది సార్, సంతోషం సార్ అన్న. మరి సైకిల్ నీకు కావన్నా మీ నాన్నకు కావన్నా అంటే, సార్ డే మొత్తం నేను దొరుకుతాను సార్, స్కూల్ కూడా నేను తీసుకోవద్దు సార్, సాయంత్రం మాత్రం మా నాన్నకి ఇస్తా సార్ అంటుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలి, వాళ్ళ యొక్క స్ట్రెంత్ పెంచాలి, కష్టపడి వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ఉదయం బయలుదేరుతారు మీరు, స్పెషల్ క్లాసెస్ ఉంటాయి 10th క్లాస్ వాళ్ళకి, ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, మార్నింగ్ ఆటోలో పోయే స్తోమతం నాకు లేదు, ట్రాన్స్పోర్టేషన్ సరిగా ఉండదు, మార్నింగ్ క్లాసెస్ మిస్ అవుతారు, ఈవినింగ్ క్లాసెస్ మిస్ అవుతారు, దీనివల్ల డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి. చాలా మంది హట్ అవుతున్నారు, అరే నేను క్లాసెస్ మిస్ అవుతున్నా, నాకు హైయెస్ట్ మార్క్స్ వస్తాయో రావో, కాబట్టి ఏం చేయాలి, చదివే పని చేస్తా అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆలోచించిన తర్వాతనే ఇవాళ మనం ఈ సైకిళ్లను ఇచ్చే ప్రయత్నం ఇలా చేస్తున్నాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి 10th క్లాస్ గర్ల్స్ బాయ్స్ అందరు కూడా సైకిల్స్ పుడుతున్నాయి. ఇవి మళ్ళీ నాకు ఇచ్చిన అవసరం లేదు, కొత్త డౌట్ వచ్చింది నాకు. ఈ 10th అయిపోయినాక బుక్స్ కొంచెం కామన్గా బుక్స్ ఇస్తున్నారు కదా వాపస్, సైకిల్స్ కూడా ఇచ్చిన సైకిల్స్ ఏమైనా సైకిల్స్ మీకే మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా సైకిల్ మీరే వాడుకోవచ్చు. సైకిల్స్ క్వాలిటీ
సైకిల్స్ బతుకమ్మ చీరలక క్వాలిటీ లేని సైకిల్ కావు ఇవి, క్వాలిటీ ఉన్న సైకిల్ ఇవి, ఎక్కడ కాంప్రమైజ్ కాదు, ఇవి కాంప్రమైజ్ కాదు. ఏదైతే సరే ఈ గతంలో కూడా జిల్లాధికారులు ఉండే, ప్రభుత్వాలు ఉండే, ఇటువంటి సేవా కార్యక్రమాలు గతంలో చేయాలని ఉన్నప్పటికీ కూడా చేయలేని పరిస్థితి. అధికారులు సహకరించేవాళ్ళు కాదు, అధికారులు సహకరిద్దామన్న ప్రభుత్వం ఒత్తిడి. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వేదిక కాదు. ఇది అధికారుల ద్వారా సైకిళ్ల పంపిణీ జరిగితే ఒక క్రమశిక్షణ, నిజాయితీగా, నిబద్ధతతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి విద్యార్థులకు సైకిళ్లు అందుతాయనే ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గతంలో చేయలేకపోయినాం, ఇప్పుడు చేసే అవకాశం ఉంది కాబట్టి, అధికారులందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం. దీంతో పాటు ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ ఎల్కేజీ నుంచి 6th వరకు ఈ సైకిళ్ల పంపిణీ ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇస్తాం. నెక్స్ట్ 9th వాళ్ళు 10th కి వస్తే వాళ్ళకు కూడా ఇస్తాం సైకిల్స్. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీకు సైకిల్ ఇప్పించే బాధ్యత నాది. దాంతో పాటు ఎల్కేజీ నుంచి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎంపీగా ఉన్న రోజు గ్యారెంటీ ఇస్తా. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఎల్కేజీ నుంచి 6th వరకు కూడా ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ మోడీ కిట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మోడీ కిట్స్ అంటే ఒక్కొక్కరికి మంచి బ్యాగ్, దాని ప్రభుత్వం 2 నోట్బుక్స్ ఇస్తున్నది. 6 సబ్జెక్టులు కాబట్టి 6 నోట్బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్, ఒక స్టీల్ వాటర్ బాటిల్. మోడీ కిట్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది నేను సొంతంగా వేయడానికి నేను కోటీశ్వరంగా నాకు డబ్బులు లేవు. ఇది ఏ ప్రభుత్వ పథకం కూడా కాదు. కొంతమంది ఏదో పనుల కోసం నాకు వచ్చినప్పుడు, చాలా మంది పెద్ద కంపెనీలను కలిసినప్పుడు, వాళ్ళకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క ఇబ్బందులు చెప్పినప్పుడు, వాళ్ళు ముందుకు వచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు వారి యొక్క సహకారంతో మాత్రమే ఈ సైకిల్స్ ఇస్తున్నాం తప్ప ఇది నేను సొంతంగా ఇచ్చేది కాదు, ఇది ప్రభుత్వ పథకం కూడా కాదు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పాఠశాలలో విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. నేను కూడా మీలుగా కష్టపడుతున్నాను. నేను కూడా శిశు మందిర్ పాఠశాల చదివినప్పుడు ఫస్ట్ కాపువాడలో ఉన్నప్పుడు ఉదయం లేచి స్కూల్కి పోయి, ఉదయం లేచి శాఖకు పోవడం, తర్వాత దేవాలయానికి పోవడం, తర్వాత స్కూల్కి పోవడం, సాయంత్రం వచ్చి హోంవర్క్ రాసుకున్నాక గంట సేపు టైం ఉంటే మా ఇంటి దగ్గర చిన్న సైకిల్ ఉంటుండే. 2 రకాల సైకిల్స్ ఉంటాయి. చిన్న సైకిల్ ఉంటే దానికి 15 పైసలు గంటకు 15 పైసలు. కొంచెం పెద్ద సైకిల్ కిరాయికి ఇచ్చేవాళ్ళు. ఆ కొంచెం పెద్ద సైకిల్ గంటకు 40 పైసలు, మరీ పెద్ద సైకిల్ గంటకు 50 పైసలు. ఇట్లా కిరాయి తెచ్చుకొని దొక్కున్నాం మేము. మా నాన్న కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే, మా కూడా పేదరికం ఉండాల్సిన కుటుంబం. కాబట్టి సైకిల్స్ లేకపోవడం వలన ఇబ్బంది వస్తుంది. సైకిల్స్ అప్పుడు మాకు కొనిచ్చే అవకాశం లేదు. కానీ ఇప్పుడంటే కొంతమంది డబ్బులు అందరూ బైక్లను కూడా పోతున్నారు, కార్లలో కూడా పోతున్నారు. వాళ్ళతో మనకు పోలికలేదు, వాళ్ళు కొనుక్కోవడం తప్పే కాదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ ఇబ్బంది వస్తుంది. కాబట్టి సైకిల్ లేకుండా పొద్దులేసి బ్యాగులు వేసుకొని నడుచుకుంటూ రావడం, పోయి రావడానికి సమయం అవుతుంది. కాబట్టి మీ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇవాళ ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మీ చదువులో మీరు ఉన్నత చదువు చదవాలి, ఒక స్థాయికి పోవాలని చెప్పి ఒక ఆలోచనతో దానిలో